చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం అడ్డోర్ జంక్షన్లో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పాయకరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబాల జోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మోసం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. గతంలో మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలను కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వలేకపోతుందని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు రెండేళ్ళు అయింది. ఎందుకంటే జూన్ 4న 2024లో వాళ్ళకి రిజల్ట్ వచ్చింది, వాళ్ళకి ప్రభుత్వం వచ్చింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారు, ఎలక్షన్ ముందు ఏం హామీలు ఇచ్చారు, మరి సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అని చెప్పేసి నిరుద్యోగ భృతిని మహిళలకి ఆదుకుంటామని అలాగే ఎన్నో చెప్పారు. కానీ నిరుద్యోగులు అలాగే ఉన్నారు. మహిళలకి ఎక్కడ వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏమీ ఇవ్వలేదు. అదేవిధంగా ఫిషర్మ్యాన్కి కూడా ఈరోజు ఎంతో 20,000 ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళకు కూడా పూర్తిగా ఇవ్వలేదు, కొద్దిమందికి ఇవ్వడం జరిగింది. ఫిషర్మ్యాన్కి వాళ్ళకి వేసవికాలంలో వాళ్ళు వేటకెళ్ళినందుకు. అదేవిధంగా రైతుల పరిస్థితి చూస్తుంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలని వీళ్ళు నిర్వీర్యం చేశారు, రద్దు చేస్తున్నారు. ఇంకా మరి అదేవిధంగా వీళ్ళు ఏదో కొత్త పథకాలు ఇవ్వలేదు సరే కదా, ఉన్న పథకాలు కూడా లేకుండా చేయడం. మరి ప్రజలు ఈరోజు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదు, మానభంగాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా సరే మరి లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదు. కాబట్టి ఈ విధంగా చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసి అధికారంలోకి వచ్చారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఒక ఎజెండా ఇచ్చింది. ఈరోజు 4వ తారీఖున కార్యక్రమం, అలాగే 8వ తారీఖున మేధావర్గము అందరూ కూడా కూర్చొని మనం ఏం చేయాలని ఆలోచన చేసి 12వ తారీఖున మరి పాయకరావుపేటలో ఒక ర్యాలీ కూడా పెద్ద ర్యాలీ చేయడం జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ మరి ఇప్పుడు కూడా పోరాటంలో ఉంటుంది. మా నాయకుడు పోరాటం చేస్తాడు ప్రజల పక్షాన. అలాగే ప్రజల పక్షాన పోరాటానికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకత్వం కార్యకర్తలు ఉంటారని తెలియజేస్తూ, అలాగే చేస్తుంటే ఇప్పుడు కూడా మేము ఈ పోరాటం చేసి ప్రజలందరూ కూడా ఈరోజు తిరుగుబాటు చేస్తున్నారు ఈ ప్రభుత్వం పట్ల. అలాగే మరి ఓటు వచ్చినప్పుడు రేపు స్థానిక సంస్థల్లో కానీ అలాగే మున్సిపాలిటీ కానీ ఏ ఎలక్షన్ వచ్చినా సరే రేపు వైఎస్ఆర్సీపీ మరి గెలుపు ఖాయం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ప్రజలు కోరుకుంటున్నారు. ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ ఎక్కడికి వెళ్ళినా సరే వేలాది మంది లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అహర్నిశలు కూడా కష్టపడి ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే ఎంతోమంది మన నాయకుల్ని జైల్లో పెట్టడం మరి అనే విధానంగా ఇబ్బందులు పెట్టి చేస్తున్నారు. కక్షాదింపులు చేస్తున్నారు ఈ ప్రభుత్వం. మరి కక్షాదింపులు తప్ప, డైవర్షన్ రాజకీయాలు తప్ప ప్రజల కోసం ప్రజల పక్షాన ఏనాడు కూడా మంచి పని చేయలేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.